నమస్కారం. సుస్వరాల వీణ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సుస్వరాల వీణ ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ సింగర్ అంజనా సౌమ్య ఆలపించిన కొన్ని హిట్ సాంగ్స్ గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. లేట్ గా ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ వార్తల్లో ప్రముఖ స్థానంలో ఉన్న గాయని అంజనీ సౌమ్య ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన పాడతా తీయగా కార్యక్రమంలో పాల్గొని జూనియర్స్ రౌండ్ లో రన్నర్ గా నిలిచింది. సూపర్ సింగర్ 4 లో విజేతగా, సూపర్ సింగర్ 7 లో విజేతగా నిలిచింది అంజనా సౌమ్య. దాదాపు 60 సినిమాల్లో పాటలు పాడింది అంజనా సౌమ్య. మలేషియా, సింగపూర్, జపాన్, అమెరికా తదితర దేశాల్లో సంగీత ప్రదర్శనలు కూడా ఇచ్చింది. లో విడుదలైన రొమాంటిక్ మూవీ క్లాస్మేట్స్. ఈ మూవీలో సుమంత్, శర్వానంద్, రవి వర్మ, సునీల్, సదా మరియు కమలిని ముఖర్జీ నటించగా, దీనికి కె విజయభాస్కర్ దర్శకత్వం వహించగా స్రవంతి రవికిషోర్ నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 20, 2007 విడుదలైంది. ఈ మూవీని మౌనమెందుకు పాటను మల్లికార్జున్, అంజనా సౌమ్య కలిసి పాడారు. 'చంద్ర మహేష్, యంగ్ హీరో నిఖిల్ కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ ఆలస్యం అమృతం. దీన్ని సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై దగ్గుబాటి రామానాయుడు నిర్మించగా, ఈ మూవీలో నిఖిల్ సరసన మదాలాస శర్మ నటించగా కోటి సంగీతం అందించారు. ఈ మూవీ 2010 డిసెంబర్ 3న విడుదలైంది. 7వ పాటను చక్కగా ఆలపించింది అంజనా సౌమ్య. లో విడుదలైన కామెడీ మూవీ సరదాగా కాసేపు. దీనికి వంశీ దర్శకత్వం వహించగా, ఈ మూవీలో అల్లెన్ నరేష్, మధురిమ, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రల్లో నటించారు. 2010 సెప్టెంబర్ 15 విడుదలైంది. ఈ మూవీలోని ఊహల సుందర సాంగ్ ని తన స్టైల్లో చక్కగా పాడారు అంజనా సౌమ్య. లో విడుదలైన ఫాంటసీ యాక్షన్ కామెడీ మూవీ దేవుడు చేసిన మనుషులు. దీన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం పతాకంపై BVSN ప్రసాద్ నిర్మించగా, డేరింగ్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ, ఇలియానా జంటగా నటించారు. ఈ మూవీకి రఘు కుంచె సంగీతం అందించారు. ఈ మూవీ 2012 ఆగస్టు 15న విడుదలైంది. ఈ మూవీలోని దేవుడా దేవుడా ఎంత పని చేశారు పాటను భలే జోష్తో పాడారు అంజనా సౌమ్య. త్రినాథరావు నక్కిన హీరో తనీష్ కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ డ్రామా మూవీ మేం వయసుకు వచ్చాం. దీనిని గోపాల్ రావు, కేదరి లక్ష్మణ్ కలిసి నిర్మించగా, నితి టైలర్ హీరోయిన్ గా నటించారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈ మూవీ 2012 జూన్ 23న విడుదలైంది. ఈ మూవీలోని మనసుకు ఏమైందో సాంగ్ ని స్వరపరిచింది అంజనా సౌమ్య. లో వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం యముడికి మొగుడు. దీనిని ఈ సత్యబాబు దర్శకత్వం వహించగా, దీన్ని ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్ పై చంటి అడ్డాల నిర్మించారు. ఈ మూవీలో అల్లెన్ నరేష్, రిచా పనాయ్ జంటగా నటించారు. కోటి సంగీత స్వరపరిచారు. ఈ మూవీ 2012 డిసెంబర్ 27న విడుదలైంది. ఇందులోని ఓరోరి మగధీర, భూలోక వీర ఏలుకో ఒక సాంగ్ పాడారు అంజనీ సౌమ్య.
2018లో విడుదలైన యాక్షన్ డ్రామా మూవీ అరవింద సమేత వీరరాఘవ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన మరియు దర్శకత్వం వహించగా ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా నటించారు. ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ మూవీ అక్టోబర్ 11, 2018న థియేటర్లో విడుదలై విజయం సాధించింది. ఈ మూవీలోని డి ఇక్కడ చూడు ఎత్తి సల్వా చూడు పాటను భలే జోష్తో పాడారు అంజనీ సౌమ్య. విడుదలైన రొమాంటిక్ డ్రామా మూవీ ప్రేమదేశం. దీనికి శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వం వహించారు. దీన్ని సిరి క్రియేటివ్ వర్క్స్ పై శ్రీకాంత్ సిద్ధం నిర్మించారు. ఈ మూవీలో త్రిగుణ్, మేఘా ఆకాష్, అజయ్ కుతుర్వార్, మాయా, మధుబాల, శివరామచంద్ర తదితరులు నటించారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం స్వరపరిచారు. ఈ మూవీ ఫిబ్రవరి 3, 2023న విడుదలైంది. కానీ ఈ మూవీ ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ ఈ మూవీలో అంజనా సౌమ్య పన్న తెల్లవారేనే స్వామి పాటకు మంచి ప్రజాదరణ లభించింది. ఇదండి ఇవాల్టి సుస్వరాల వీణ ప్రత్యేక కార్యక్రమంలో సింగర్ అంజనా సౌమ్య ఆలపించిన కొన్ని హిట్ సాంగ్స్. ఈ సాంగ్స్ మిమ్మల్ని అలరించాయని కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్.